తెల్ల పాయసం వినాయకుడికి నైవేద్యంగా పెట్టే ఇష్టమైన పాయసం. 1 కప్పు గోధుమ పిండి తీసుకోండి. దాంట్లో చిటికెడు సాల్ట్ యాడ్ చేసుకోండి. కొద్దిగా వాటర్ పోసి మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అదిలాగా కలుపుకోండి. కొద్దిగా వాటర్ పోసి కలుపుకోండి. చూడండి చపాతీ పిండి ఎలా కలుపుకొనిస్తున్నాను. ఇప్పుడు తాలికలు చేద్దాం, చూద్దాం రండి. ఎలా అంటే కొద్దిగా పిండి తీసుకొని ఇలా అనేసి ఇలా చేసుకొని ప్లేట్లో వేసుకోండి. ఒకటికొకటి అతుక్కుండా ఉండేదానికోసం ఇదిలాగా పిండి వేసుకోండి. ఒకటికొకటి అతుక్కోదు. ఇలా చేసుకోవాలండి. ఇది చేసుకునే లోపల ఉడికి నీళ్ళు కాంచుకుందామండి. స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టి దాంట్లో ఈ నీళ్ళు కాగే లోపల గ్యాస్ ఆన్ చేసుకొని బెల్లం దంచి వేసుకుందాం రండి. 1 కప్పు బెల్లం తీసుకున్నానండి. బెల్లం నీళ్ళల్లో వేసి బాగా కాగనిచ్చుకుందాం. నీళ్ళు బాగా ఉడుకుతున్నాయి చూడండి. దాంట్లో మనం చేసుకొని పెట్టుకున్న తాలికలు వేసుకుందాం. బాగా ఉడుకుతూ ఉంటుంది చూడండి. బాగా మెత్తంగా నీళ్ళుగా కలుపుకోవాలండి. చూడండి అలా ఉండదు, ఇదిలా కలుపుకోవాలండి. బాగా ఉడికిపోయాయి చూడండి. ఇలా వచ్చినాక కలిపిన పిండి ఎత్తుకొని పోసేయండి. పోసేసి మళ్ళీ కలపెట్టండి. చూడండి గట్టిగా ఏం చూసారా, అంత బాగా వచ్చింది. ఇప్పుడు బెల్లం కరగబెట్టుకుని వడగట్టుకొని పోసుకుందాం రండి. ఇప్పుడు బెల్లం వడగట్టుకుందాం. అలానే బెల్లం వేస్తే ఇసిగిసిగా గలీజ్గా ఉంటుందని చెప్పి వడగట్టుకుందాం. చూడండి ఇలా వచ్చేసింది. దీన్ని ఒక 5 మినిట్స్ ఉడకబెట్టుకుందాం. కొద్దిగా నెయ్యి వేసుకొని నూనె వేడయ్యాక కొద్దిగా టెంకాయ డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. కొద్దిగా టెంకాయ, బాదం పప్పు, కిస్మిస్, మళ్ళీ మొట్టమొదటి పప్పు వేసుకొని బాగా వేయించుకుందాం. బాగా కలర్ కొద్దిగా వచ్చినాక నేను కొద్దిగా పాలు పోస్తున్నాను. మళ్ళీ బాగా కలపండి. బాగా పిల్లలందరూ బాగా ఇష్టపడి తింటారండి. కొన్నిసారి ఇదేలాగా చేశానండి. పక్కన ఇంటి వాళ్ళకి, ఎదురింటి వాళ్ళకి ఇచ్చినానండి. వాళ్ళు తిని చూసి బాగుంది, ఎలా చేశారని అడిగి మళ్ళీ వాళ్ళే చేసుకున్నారండి. కొన్నిసారి వినాయక చవితికి చేశానండి. అదేలాగా ఈసారి వినాయక చవితికి చేస్తున్నాను. కొద్దిగా నెయ్యి వేసుకుంది. బాగా ఏగుతున్నాయి చూడండి. బాగా ఏగిపోయాయి చూడండి. దీన్ని పాయసంలో పోసేద్దామండి. దీంట్లో గసాలు వేసుకోవచ్చండి. పోసేస్తున్నానండి. అంతే చూడండి ఎంత బాగుందో. వినాయకుడికి నైవేద్యంగా పెడతారండి. ఇది చాలా బాగుంటుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మళ్ళీ షేర్ చేయండి. బాయ్ బాయ్.